వెల్కమ్ టు సత్య కిచెన్. ఈరోజు నేను బీరకాయ పచ్చడి తయారు చేయబోతున్నాను. ఈ పచ్చడి అన్నంలోకైనా, చపాతీలోకైనా, రోటీలోకైనా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. వేరే కర్రీ అవసరం లేదండి, అంత బాగుంటుంది. ఈ పచ్చడి కోసం నేను ఒక 300 గ్రాముల బీరకాయలు తీసుకొని శుభ్రం చేసి ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి కట్ చేసుకున్నటువంటి ఈ బీరకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఆయిల్ బాగా పట్టేటట్లు కలుపుకోవాలి. ఇప్పుడు రుచికి తగ్గ ఉప్పు వేసుకోవాలి. మరోసారి బీరకాయ ముక్కల్ని కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి కొద్దిసేపు మగ్గిద్దాము. చూద్దాము, బీరకాయ ముక్కలు కొద్దిగా వాటర్ వచ్చినాయి. మరోసారి కలుపుకొని మూత పెట్టి మగ్గిద్దాము. చూడండి, బీరకాయ ముక్కలు మగ్గిపోయినాయి. ఈ విధంగా ఉంటే సరిపోతుందండి, మరీ ఎక్కువ మగ్గాల్సిన పని లేదు. ఒక 80% మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు రుచికి తగ్గట్టు చింతపండు వేసుకుందాము. మీ పులుపుకు తగ్గట్టు మీరు చింతపండు వేసుకోండి. చింతపండు మగ్గడానికి 1 నిమిషం మూత పెట్టి మగ్గిద్దాము. చూద్దామండి, చింతపండు బీరకాయ బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఈ బీరకాయ ముక్కల్ని చల్లార్చుకోవాలండి. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు చట్నీ కావాల్సినటువంటి పప్పుల్ని వేయించుకోవాలండి. 1 స్పూన్ పల్లీలు, ధనియాలు, జీలకర్ర, అలాగే మినపప్పు, శనగపప్పు వేసుకొని వీటిని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు 2 ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇవి మీ కారానికి తగ్గట్టు తీసుకోండి. అలాగే కొద్దిగా ఇంగువ కూడా వేసుకుందాము. ఇంగువ ఆప్షనల్ అండి. వీటన్నిటిని కూడా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు చివర్లో కొద్దిగా ఉల్లిపాయలు కూడా వేసుకుందాము. పప్పులన్నీ కూడా వేగిపోయినాయి. వీటన్నిటిని మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. వీటిని కూడా మనము చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుందాము. చల్లారినటువంటి ఈ పప్పుల్ని మిక్సీ జార్లో వేసుకొని కచ్చా పచ్చాగా మిక్సీ చేసుకోవాలండి, మెత్తగా వద్దు. పంటి కింద తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది చట్నీ. చూడండి, ఈ విధంగా కచ్చా పచ్చాగా వేసుకోవాలి. అలాగే చల్లార్చిన బీరకాయ ముక్కల్ని కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇవి కూడా పల్స్ తిప్పుకోవాలండి. బీరకాయ ముక్కలు మధ్య మధ్యన తగులుతూ ఉంటే చాలా టేస్ట్ ఉంటుంది. వేరే కూరతో అవసరం లేదండి, మొత్తం అన్నం కానీ కర్రీ లేకుండానే తినేయచ్చు. చూడండి, ఈ విధంగా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకొని సైడ్కి పెట్టుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లో మరికొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకుందాము. మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయ, కరివేపాకు, వీటిని బాగా వేయించుకోవాలి. ఈ పచ్చడి నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. బీరకాయ కూరతో పోల్చుకుంటే ఈ చట్నీ చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. పప్పులు వేగిపోయినాయండి, పోపు ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు మనము మిక్సీ వేసుకున్నటువంటి చట్నీని తాలింపులో వేసి బాగా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇప్పుడు చట్నీని బాగా కలుపుకోవాలండి. తాలింపులో చట్నీ రెడీ అయిపోయింది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.